మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, మైత్రి బంధాలు పెరగడం బట్టి స్నేహ సంబంధాలు, ఇతరులకి మీ సహకారాన్ని అందించడం, ముఖ్యంగా జీవిత భాగస్వామికి మీ సహకారాన్ని అందించడానికి, వ్యాపారపరంగా విస్తరణ కొరకు ఆలోచనలు చేయడానికి చాలా వరకు అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అలాగే వ్యక్తుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ వ్యాపార విషయంలో కానీ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కానీ తీసుకునే కీలక నిర్ణయాలు కొంత ఆచితూచి మీరు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం మాత్రం చేయాలి. అలాగే దాంతోపాటుగా మీ సంతాన వర్గం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు, దగ్గర ప్రయాణాలు మొదలైన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. భాగస్వామి వ్యవహారాల కన్నా కూడా జీవిత భాగస్వామితో కొంతవరకు అనుకూలత అనేది ఉంటుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలాగే ప్రయాణాలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. కొత్త హాబీలు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా భావించాలంటే సంగీతం, నృత్యం, ఏదైనా లలిత కళలకు సంబంధించిన విషయాల్లో కూడా శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా ఫోటోగ్రఫీకి సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద కూడా అధిక శాతం శ్రద్ధ చూపించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే వృత్తిపరంగా అభివృద్ధితో పాటుగా మీ ఆలోచనలని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు మీ యొక్క విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద తగిన శ్రద్ధతో, తగిన వాటితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా పెద్దలతో మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. అలాగే భాగస్వామి వ్యవహారాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, అలాగే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మొదలైన వాటిల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ, మనం సడన్గా కొత్త వ్యక్తుల పరిచయాలు కానీ ఉన్నప్పుడు వారితో కమ్యూనికేషన్ విషయంలో మీకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఉన్న ఉద్దేశం కన్నా కూడా వారికి వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు, లేకపోతే ఏదైనా మీరు రైటింగ్ స్కిల్స్లో కూడా రాసేటప్పుడు, టెక్స్ట్ మెసేజ్లు మొదలైన వాటన్నిటిలో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్తలతో మంచి ఫలితాలు సాధించాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? గృహ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి, గృహానికి ఎక్కువ శాతం సమయాన్ని కేటాయించడానికి, గృహంలోని సభ్యుల కొరకు కానీ, అలాగే మీ యొక్క తల్లి యొక్క ఆరోగ్య విషయం కానీ చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. నూతన విషయాలు నేర్చుకుంటారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయంలో అభివృద్ధి కలుగుతుంది. ఇంటికి అధిక శాతం సమయాన్ని వెచ్చించడం, ఇంటిలోని వ్యక్తుల కొరకు ముఖ్యంగా సంతాన విషయంలోనూ అధిక శాతం శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వారి విజయం కొరకు మీరు ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా గృహంలో స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఒకటి కనబడుతుంది. లోన్ల విషయంలో కూడా పాత లోన్లు ఏదైనా ఉన్నా వాటిని తీర్చివేయడం కానీ, నూతన వాహనాల కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా చిన్నపాటి ఆటంకాలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కనుక ఆ చిన్నపాటి ఘర్షణని కొంత అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తే అది అనుకూలంగా ఉండే ఫలితాలు ఇస్తుంది. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? వాతావరణాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడం ప్రయత్నం చేస్తారు. తగిన ఎఫర్ట్స్తో అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. దూర ప్రయాణాల కన్నా కూడా దగ్గర ప్రయాణాలకు అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. మిత్రులతో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు, కుటుంబంలో మీ సోదరి వర్గంతో కావచ్చు, మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, చక్కటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారు చెప్పేది కూడా ప్రశాంతంగా విని 1-2 సార్లు ఆలోచించడం బట్టి సమస్యలు రాకుండా అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి అవకాశం అనేది కనబడుతుంది. ఎమోషన్స్ని అధిగమించాలి. ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. కన్యా రాశి.
అమ్మ, ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కన్యారాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, మాట విలువ పెరుగుతుంది, ఎదురు చూసిన విషయాల్లో అనుకూలమైన వార్తలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైనవి, ఎదురు చూసిన వర్తమానాలు, దూర ప్రదేశాల నుంచి మీకు అందుకునే వర్తమానాలు కావచ్చు. అలాగే మంచి చర్చల ద్వారా అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని గృహ వాతావరణంలో కావచ్చు, లేకపోతే మీరు కలిసిన వ్యక్తులతో కానీ మంచి వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా ఆ నేపథ్యంలో ముఖ్యంగా ఎక్కువ శాతం మీ చర్చల్లో మీ యొక్క సోదరి వర్గంతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో కావచ్చు, మంచిగా చర్చలు చేస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృత్తిపరంగా కొంత ఒత్తిడి అనేది అధికంగా ఉన్నప్పటికీ అది మీ గౌరవాన్ని పెంపొందించే విధంగా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆశించిన ఫలితాల్లో వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశించకపోయినా కొత్త వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలని వాటి కొరకు వారి యొక్క సహకారంతో తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చాలా చక్కగా మీకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారం మాత్రమే కాకుండా వాటికి సంబంధించి ఆర్థిక లాభాలు కూడా ఉండే అవకాశం ఉంది. గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు మొదలైన వారి యొక్క సహకారంతో ఆశించకుండానే వారి యొక్క సహకారం అందడం బట్టి కూడా సునాయాసంగా మీ పనులు అయిపోవడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు వృత్తిపరమైన అభివృద్ధి కొరకు. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ వృశ్చిక రాశి వారికి అధిక శాతం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయాలు కావచ్చు, దూర ప్రయాణాలు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటిల్లో కొంత ఒత్తిడి, దానికి సంబంధించిన ఆందోళన అధికంగా ఉంటాయి. నిద్రలేమి అధికంగా ఉంటుంది. కంటి ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగానే ఉంటుంది, ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ యొక్క ఆరోగ్యం విషయంలో, ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకునే విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో, వృత్తి చేసే ప్రదేశాల్లో అధికారులతో కావచ్చు, మీతో పనిచేసే వ్యక్తులతో కావచ్చు, మాట పట్టింపులకి దూరంగా ఉండాలి. కొంత ప్రశాంతంగా ఆలోచనలు చేయాలి. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ అవి మీకు ఆనందాన్ని కలిగించే విధంగానే ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ హాబీల కొరకు, అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి కొరకు, అలాగే ఏదైనా దూర ప్రదేశాల్లో ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి మొదలైన వాటి కొరకు కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే దాంతోపాటుగా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు మాత్రం కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా ఉండాలి. లాజికల్ థింకింగ్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు విద్య మీద కాన్సన్ట్రేషన్ని ఇంకొంత పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృత్తి సంబంధమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా వారికి ఏదైనా స్థాన చలనానికి కానీ, వారికి సంబంధించి ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకుని వృత్తిపరమైన మార్పులకు కానీ అవకాశాలు లాంటికి ఒకదానికి మనం భావన చేయొచ్చు. అలాగే మీరు వృత్తి చేస్తున్న ప్రదేశాల్లో కూడా పై అధికారులతో మంచి ర్యాపో, అంటే మంచిగా వారితో విధానాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల విషయంలో కూడా అనవసరమైన ఖర్చులు కాకుండా కరెక్ట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. గృహ వాహన సౌఖ్యం కొరకు తీసుకునే నిర్ణయాల్లో కూడా వాటికి సంబంధించి కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు కూడా ఆత్మీయులను సంప్రదించి ముందుకు వెళితే అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తండ్రి ఆరోగ్య విషయంలో అధిక శ్రద్ధ తీసుకుంటారు. వారికి సహకరించవలసిన పరిస్థితులు లాంటివి ఏర్పడతాయి. సామాజిక సేవ చేస్తారు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తారు, దానికి సంబంధించిన పరీక్షలు రాయడం, దూర ప్రదేశాల్లో ఏదైనా వృత్తి కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. వాటికి సంబంధించినవి మీకు చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లభ్యమవుతాయి. తల్లి తండ్రి యొక్క సహకారం, ముఖ్యంగా వారి యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కృషిలో మీ యొక్క సోదరవర్గం యొక్క సహకారం మొదలైన వారందరి కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసుకునే కీలక నిర్ణయాలు, అలాగే ఏదైనా మీ యొక్క భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి.
అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఆకస్మికమైన వాతావరణం, కొంత ఆరోగ్యపరమైన విషయాల మీద శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. కొత్త వ్యక్తులతో ఏదైనా నూతన డీలింగ్స్ లాంటివి ఏదైనా ఏర్పరచుకుంటున్నా కూడా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా మీడియేటర్షిప్లో కానీ, అలాగే ఏదైనా ప్రయాణాల విషయంలో కానీ ముఖ్యమైనవి కొంత వాయిదా పడే అవకాశం ఉన్నా, ఒకటి అనుకుంటే ఒకదానికి ధనం ఖర్చే పరిస్థితులు లాంటివి ఉన్నా దాని గురించి ఆందోళన పడకుండా తాత్కాలికమైన భావించి తదుపరి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృత్తి చేసే ప్రదేశాల్లో ముఖ్యంగా మనశ్శాంతి అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పై అధికారులతో కావచ్చు, లేకపోతే మీతో పాటు ఉండే మీ కొలీగ్స్, కుటుంబ సభ్యులతో కావచ్చు, ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వాళ్ళకి ఏదైనా ప్రమాణాలు చేసేటప్పుడు కానీ, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలతో ఏదైనా ప్రామిస్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని చేయడం, ఎవరితోనూ ఘర్షణలు రాకుండా తగిన విధంగా దూరంగా ఉండటం మొదలైనవి చేస్తున్నట్లయితే మీకు ప్రశాంతత పెరుగుతుంది.